మన దేశంలో చాలా వరకు ఆడపిల్లలకు రకరకాల పథకాలు అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. పుట్టిన దగ్గర నుంచి పెళ్లి చేసుకుని పెద్దవారయ్యే వరకు రకరకాల స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఇవి పేద మధ్యతరగతి కుటుంబాల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అందిస్తోంది. అందులో ఇప్పటికి చాలా వరకు మనకు తెలిసే ఉంటాయి. పీఎం ఆవాస్ యోజన, కానీ ప్రధానమంత్రి స్వనిధి పథకం, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి ముద్ర యోజన, ప్రధానమంత్రి మహిళా శక్తి కేంద్ర, ఇలా అనేక పథకాలు ఉన్నాయి. ఇక మహిళల కోసం అయితే చాలా పథకాలున్నాయి. ఉచిత కుట్టు మిషన్లకు సంబంధించి, ఉచిత డ్రోన్లకు సంబంధించి, రుణాలకు సంబంధించి, ఇలా అనేక పథకాలు మహిళల కోసం కేటాయించబడ్డాయి. అయితే మగవారి కోసం కూడా కేంద్రం అందిస్తున్న ఒక పథకం ఉంది. ఈ పథకం ద్వారా ఎలాంటి రిస్క్ లేకుండా భారీ సేవింగ్స్ చేసుకునే అవకాశం ఉంది. ఎలాంటి రిస్క్ లేకుండా మంచి రిటర్న్స్ అందించడంలో భారత ప్రభుత్వ రంగ సంస్థ పోస్టాఫీస్ మొదటి స్థానంలో ఉంటుందని మనందరికీ తెలిసిందే. పోస్టాఫీస్ మగపిల్లల కోసం కూడా కొన్ని ప్రత్యేక సేవింగ్స్ స్కీమ్స్ను అందిస్తుంది. వీటిలో కిసాన్ పత్ర పథకం ఒకటి. తక్కువ మొత్తంలో పొదుపు చేయాలనుకునే వారికి ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్గా చెప్పవచ్చు. ఇంతకీ పోస్టాఫీస్ అందిస్తున్న ఈ స్కీమ్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ సంపాదించే దాంట్లో ఎంతో కొంత సేవింగ్ చేయాలని చూస్తున్నారు. వారికి వచ్చే ఆదాయం ఆధారంగా ఎంత పొదుపు చేయాలో డిసైడ్ అవుతారు. అయితే చాలామంది పేరెంట్స్ తమ పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేస్తుంటారు. ఇందుకోసమే ప్రభుత్వాలు సైతం పలు రకాల పథకాలను తీసుకువస్తున్నాయి. అయితే ఎక్కువగా బాలికల కోసం తీసుకువచ్చిన పథకాల గురించే తెలిసి ఉంటుంది. కానీ మగపిల్లల కోసం కూడా ఎన్నో పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి రిస్క్ లేకుండా మంచి రిటర్న్స్ అందించడంలో భారత ప్రభుత్వ రంగ సంస్థ పోస్టాఫీస్ మొదటి స్థానంలో ఉంటుందని మనందరికీ తెలిసిందే. పోస్టాఫీస్ మగపిల్లల కోసం కూడా ప్రత్యేకమైనటువంటి సేవింగ్స్ స్కీమ్స్ను అందిస్తున్నాయి. వీటిలో కిసాన్ పత్ర పథకం ఒకటి. తక్కువ మొత్తంలో పొదుపు చేయాలనుకునే వారికి ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్గా చెప్పవచ్చు. ఇండియా పోస్ట్ అందిస్తున్న ఈ పథకాన్ని 1988లో ప్రవేశపెట్టారు. మధ్యతరగతి కుటుంబాలకు సరిపోయేలా ఈ స్కీమ్ను తీసుకువచ్చారు. తల్లిదండ్రులు సంవత్సరానికి ఒక నిర్దిష్ట మొత్తం పెట్టుబడి పెట్టుకునేందుకు వీలుగా ఈ పథకాన్ని తీసుకువచ్చారు. ఈ పథకంలో చేరాలంటే 18 ఏళ్లు నిండాల్సి ఉంటుంది. ఈ పథకంలో కనీస పెట్టుబడి మొత్తం 1000 కాగా గరిష్టంగా లిమిట్ అంటూ ఏమీ లేదు. ఇందులో పెట్టుబడి పెట్టిన మొత్తానికి 7.9% వడ్డీ అందిస్తుంది. ఇక ఒకవేళ అత్యవసర పరిస్థితి ఏదైనా ఉంటే పెట్టిన పెట్టుబడి మొత్తాన్ని మీరు ముందుగానే తీసుకోవచ్చు. వికాస్ పత్ర సర్టిఫికేట్కు ఒక పోస్ట్ ఆఫీస్ నుంచి మరో పోస్ట్ ఆఫీస్కు బదిలీ చేసుకోవచ్చు. ఇక మెచ్యూరిటీ పీరియడ్ విషయానికి వస్తే 10 సంవత్సరాల 4 నెలలుగా నిర్ణయించారు. ఈ స్కీమ్ ద్వారా తక్కువ వడ్డీ రేటుకు తల్లిదండ్రులు లోన్ తీసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది.